మా పాప రియాన్షి. దీనికి బ్లడ్ సడన్ గా డౌన్ అయిపోయి చాలా సీరియస్ అయిపోయిందండి. మేము రాజీవ్ గాంధీ నగర్ లో ఉంటాము, గుంటూరు. పాప స్కూల్ నుంచి రాగానే సీరియస్ అయిపోయేసరికి మేము హాస్పిటల్ వచ్చామండి. మా కేసుని తన్వీర్ మేడం గారు టేకప్ చేశారు. చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా సీరియస్ గా ఉండే పాపని మాకు ఈ రోజు ఇలాగిచ్చి మళ్ళీ పంపుతున్నారండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేడం గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకొని బాగా మాకు ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఈ పాప వచ్చినప్పుడు బాగా ఆయాసంగా ఉంది, చెస్ట్ పెయిన్తో ఉంది అని వాళ్ళు తీసుకొని వచ్చారు. అట్ అబౌట్ 11 o'clock నైట్లో తీసుకొని వచ్చారు. వచ్చేటప్పుడు చాలా పేల్గా ఉంది, కొంచెం జాండీస్ అనిపిస్తుంది, లివర్, స్ప్లీన్ అన్నీ ఎన్లార్జ్ అయ్యి ఉన్నాయి. అలాంటి సమయంలో మనం ఎమర్జెన్సీలోనే ఇన్వెస్టిగేషన్స్ చేయగా తనకి హిమోగ్లోబిన్ 2.9 grams ఉందండి. విత్ ప్లేట్లెట్స్ కూడా తక్కువ ఉన్నాయి, కొంచెం జాండీస్ ఉంది, 2.6 బిలిరూబిన్ ఉంది. అలాంటప్పుడు మనం వెంటనే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసి ఐసీయూలో పెట్టి, ఇలా అంత సివియర్ ఎనీమియా ఉన్నప్పుడు ఎందుకు ఉంది అనడానికి ముందే ఇన్వెస్టిగేషన్స్ కోసం బ్లడ్ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చామండి. ఈ సమయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, ఎందుకంటే తను ఆ ఎనీమియా హార్ట్ కొట్టి విత్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో వచ్చింది. అలాంటి సమయంలో సడన్గా ర్యాపిడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేవి ఇవ్వకూడదు. అలా స్లోగా అలిక్విడ్స్లో ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఆ తర్వాత మెల్లమెల్లగా స్ప్లీన్ అది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు తన హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయ్యింది, స్ప్లీన్ తగ్గిపోయింది, హెప్టోస్ప్లీనోమెగలీ అంతా కంట్రోల్ అయిపోయింది. సో టుడే వీఆర్ డిశ్చార్జింగ్ ద చైల్డ్. మెయిన్లీ ఈ కేసు గురించి చెప్పడానికి ఏంటి అంటే, ఒక్కోసారి మైనర్ ఇన్ఫెక్షన్స్ వల్ల హెచ్ఎల్హెచ్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఎనీమియా కానీ థ్రాంబోసైటోపీనియా కానీ ఆర్బీసీ అయినా డబ్ల్యూబీసీ అయినా ప్లేట్లెట్స్ అయినా సడన్గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ అనేవి రేర్గా కనిపిస్తాయి, బట్ టైమ్లీ ఇంటర్వెన్షన్, టైమ్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్.